ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము ప్రభువును ఆరాధించుటకు మనము చేరివచ్చి ఉండగా, ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. కోత కాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లిపారును, నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా, యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరిరి. 14వ వచనములో పారుట అన్న మాట గుర్తుపెట్టుకోవాలి. 13వ వచనములో సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఆగుట అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. 17వ వచనములో జనులు యెరికో ఎదుటను దాటగా, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. దాటుట అన్నమాట మనం గుర్తుంచుకోవాలి. ప్రియులారా, దేవుని గ్రంథములో మనము గమనించినప్పుడు ఇశ్రాయేలీయుల చరిత్రలో 2 ప్రాముఖ్యమైన సంఘటనలు. ఒకటి ఎర్ర సముద్రము, 2 పాయలగుట. రెండవది యోర్దాను నీరు ఆగిపోవుట. ఎర్ర సముద్రము, యోర్దాను నది, ఈ 2 ప్రాముఖ్యమైన సంఘటనలు, ఈ 2 ప్రాముఖ్యమైన ఘట్టములు. మోషే తన చేతిలో ఉన్న ఆ కర్ర సహాయముతో దేవుని ప్రజలు ఎర్ర సముద్రమును దాటిరి. యెహోషువ కాలములో మందసము యోర్దాను నదిలో నిలుచుట వలన దేవుని ప్రజలు యోర్దానును దాటిరి. మోషే చేతిలో ఉన్న ఆ కర్రలో ప్రభువు యొక్క శక్తి ఉన్నది. దేవుని మందసములో ప్రభువు యొక్క శక్తి ఉన్నది. అంటే ప్రభువు శక్తిమంతుడు, ప్రభువు బలమైన వాడు, ప్రభువు పరాక్రమము గలవాడు, ప్రభువు సార్వభౌమాధికారి.
అయితే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయములో మనము చదువుకున్న వచనాలలో 3 ప్రాముఖ్యమైన మాటలు మనం గమనిస్తున్నాము. ఒకటి, యోర్దాను పారుట. రెండవది, యోర్దాను ఆగుట. మూడవది, యోర్దానును దాటుట. యోర్దాను పారుట. దేవుని ప్రజలు యోర్దాను యొద్దకు వచ్చారు, యోర్దాను యొద్ద నిలిచారు, యోర్దానును చూస్తూ ఉన్నారు. యోర్దాను వారికి ఎలాగుంది అంటే భయమును పుట్టించేదిగా ఉన్నది, వణకును పుట్టించేదిగా ఉన్నది. ఎందుకంటే యోర్దానులోని నీళ్ళు, వాటి ప్రవాహము, వాటి ధ్వని, వాటి శబ్దము ప్రతి మనుషుని యొక్క జీవితములో భయమును వణుకును పుట్టించేదిగా ఉన్నది. అటువంటి యోర్దానును దేవుని ప్రజలు చూస్తూ ఉన్నారు. యోర్దాను మరణానికి గుర్తుగా ఉంది. వీరెక్కడ నిలిచారు? భయమును పుట్టించే స్థలము దగ్గర నిలిచారు, వణకును పుట్టించే స్థలము దగ్గర నిలిచారు, భీకరమైన స్థలము దగ్గర నిలిచారు, మరణకరమైన ప్రదేశము దగ్గర వీరు నిలిచారు. అలాగైతే ప్రియులారా, మన జీవితములో కూడా మనము ప్రభువును నమ్ముకొనక మునుపు, రక్షించబడక మునుపు, దేవుని కుమారులముగా చేయబడక మునుపు, సంఘములో చేర్చబడక మునుపు మనము కూడా మరణకరమైన స్థితిలో నిలిచిన వారమే. ఏ మరణము? ఆత్మ సంబంధమైన మరణము. ఈ మరణము ప్రతి మానవుని కూడా దేవునితో సహవాసము దూరము చేయుట, దేవుని నుండి ఎడబాటును కలుగచేయుట, సంతోషమును దూరము చేయుట, సమాధానము దూరము చేయుట, తృప్తిని దూరము చేయుట, నిరీక్షణను కోల్పోవునట్లు చేయుట. అందుకే లేఖనాలలో చూచినప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో ఏమని వ్రాస్తున్నాడు అంటే, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు. దేవునికి దూరస్తులు, నిరీక్షణ లేనివారు, దేవుడు లేనివారు, లోకమును ప్రేమించువారు, నిత్య సంతోషమునకు నిత్య ఆనందమునకు దూరముగా ఉన్నవారు.
కారణం పాపమే కారణం. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించెను. ఆనాడు దేవుని ప్రజలు యోర్దాను ఎదుట నిలిచి యోర్దానును చూచి వారు భయపడుతూ ఉన్నారు. వారు వణికిపోతున్నారు. కానీ వారు యోర్దానును దాటాలి, యెరికో కోట గోడలు కూలిపోవాలి, దేవుడు వారి కొరకై సిద్ధపరిచిన ఆ కనాను దేశములోనికి వారు తప్పనిసరిగా అడుగు పెట్టాలి. అయితే ప్రియులారా, కోతకాలమంతయు దాని గట్లన్నిటి మీద పొర్లి పారుచున్న ఆ యోర్దాను యొక్క ప్రవాహములోనికి, యోర్దాను యొక్క నదిలోనికి మందసమును మోయు యాజకుల యొక్క అరికాళ్ళు తాకెను. యాజకుల యొక్క వారి పాదములు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్ళు ఏమైనాయి? ఆగిపోయెను. ఇప్పుడు మందసమును మోయు యాజకులు యోర్దాను నది యొక్క మధ్యలో ఉన్నారు. యోర్దాను నది యొక్క మధ్యలో ఉన్నారు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను. మందసం ఎక్కడ ఉంది? యోర్దాను నదిలో ఉంది. యోర్దాను నదిలో యోర్దాను మధ్యలో ఉంది. మందసము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు పరలోకములో నిరంతరము కీర్తించబడుచు, ఘనపరచబడుచు, కొనియాడబడుచున్న అతి శ్రేష్ఠుడైన ప్రభు. నిరంతరము కీర్తించబడుచున్నవాడు. కానీ సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై యేసుక్రీస్తు ప్రభువు పరలోకమును విడిచిపెట్టి, సింహాసనము విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకమును విడిచిపెట్టి మానవుడుగా లోకానికి వచ్చెను. ఆకారమందు మనుష్యుడుగా కనబడెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం గమనిస్తే, ఆకారమందు మనుష్యుడిగా కనబడెను, మనిషిని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను. మన పాపములను తీసివేయుట కొరకై
యేసు క్రీస్తు ప్రభు సశరీరుడుగా లోకములోనికి ప్రత్యక్షపరచబడెను. ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభు ఎంత శ్రేష్టమైన జీవితము జీవించాడు. ఆయన యోగ్యమైన జీవితము జీవించాడు కదా. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మన పాపముల కొరకై తన ప్రాణమును క్రయధనముగా చెల్లించుట కొరకై తన్ను తాను అర్పించుకొనెను. దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తియు ఆయనే అనగా క్రీస్తు యేసును నరుడు. దేవునికి నరులకు మధ్యవర్తి అనగా మన ప్రభువు మన కొరకై మధ్యవర్తిగా నిలిచెను. ఆకాశమునకు భూమికి మధ్యలో వ్రేలాడదీయబడెను. ఇద్దరు నేరస్తుల మధ్య ఏ నేరము లేకపోయినా యేసు క్రీస్తు ప్రభువు అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను, నేరస్తుడుగా ఎంచబడెను, అపరాధిగా తీర్చబడెను. ఇద్దరు నేరస్తుల మధ్యలో ఉన్న ఆ ప్రియ ప్రభు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు, నమ్మకమైన యోగ్యుడైన ప్రభు యేసు క్రీస్తు ప్రభు మన స్థానములో నిలిచెను. రోమా పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 3-4 వచనాలలో 3వ వరుసలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. యేసు క్రీస్తు ప్రభువు మన స్థానములో నిలిచి మన పాపములకు రావలసిన ఆ శిక్షను ఆయనే భరించెను. మందసము యోర్దాను మధ్య ఏ విధముగా నిలిచి ఉన్నదో యేసు క్రీస్తు ప్రభు దేవునికి పాపులమైన మనకు మధ్యవర్తిగా యేసు క్రీస్తు ప్రభువు నిలిచి మన పాపములకు రావలసిన ఆ సమస్త శిక్షను ఆయనే భరించెను.
తండ్రి యొక్క కోపాగ్నిని కుమారుడు భరించెను. దూషించారు, హేళన చేశారు, అవమానపరిచారు, పిడిగుద్దులు గుద్దారు, నానా రకాలుగా మాట్లాడారు. వాటన్నిటినీ భరించిన మన ప్రియ ప్రభు మన అతిక్రమ క్రియల కొరకై నలుగగొట్టబడెను, మన దోషములను బట్టి గాయపరచబడెను. మన సమాధానార్థమైన శిక్షను ఆయన భరించెను. ఆయన తన ముఖమును చెక్కుముకి రాతివలే చేసుకొనెను. ఆయన తన శరీరమును దున్నువారికి తన శరీరమును అప్పగించుకొనెను. ఆయన ద్వారా మనము ఆ మరణము నుండి జీవములోనికి దాటుట కొరకై యేసు క్రీస్తు ప్రభు తన శరీరముని ధారినిగా చేసుకొనెను. ఎంత ప్రేమ ప్రియులారా! ఇశ్రాయేలీయులు యోర్దానును దాటుట కొరకై యోర్దాను మధ్యలో దేవుని మందసము నిలిచి ఉన్నది. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఆ మందసము యోర్దాను మధ్యలోనే నిలిచి ఉన్నది. ప్రభు రక్షణ కార్యమును సంపూర్తి చేయు వరకు ఆయన సమస్తమును మన కొరకై సిలువలో భరించాడు. మూడవదిగా, వారు యోర్దానును దాటిరి. వారు యోర్దానును దాటిన తరువాత యోర్దాను వైపు చూచినప్పుడు దేవుని శక్తిని, దేవుని బలమును, దేవుని పరాక్రమమును, దేవునికి ఉన్న సంకల్పము, దేవుడు వారి కొరకై సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన స్వాస్థ్యము కొరకై వారు యోర్దాను నదిని దాటిన విధానము వారు జ్ఞాపకం చేసుకొని వారు ప్రభువును స్తుతించారు. అలాగైతే ప్రియులారా, మన పాపముల కొరకే యేసు క్రీస్తు కలువరి సిలువలో శ్రమ పొంది, అవమానం పొంది, రక్తమును చిందించి మన కొరకై ప్రాణం పెట్టి, చనిపోయి సమాధి చేయబడి, మూడవ దినమున మృతులలో నుండి లేపబడి మరణమును జయించిన యేసు క్రీస్తు ద్వారా నీకు నాకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. వారికి అక్షరార్థముగా పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి అడుగు పెట్టింపచేశాడు. కానీ నిత్యమైనది, శ్రేష్టమైనది, వాడబారనిది, పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది ప్రభు మనకు ఇచ్చాడు. అందులో రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, ఆత్మ సంబంధమైన జీవము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ప్రభు నీకు నాకు ఇచ్చాడు. మనలను కూడా ప్రభు దాటింపచేశాడు. ఎక్కడ నుండి? పాపములో నుండి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణపు ఛాయలో నుండి జీవపు స్థితిలో నుండి, మరణములో నుండి
జీవములోనికి, ఇకలోక సంబంధమైన స్థితి కంటే పరలోక సంబంధమైన స్థితిలోనికి ప్రభు నిన్ను నన్ను మార్చివేశాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ప్రభువుకు మనమేమి చెల్లించగలం? ఏమి చెల్లించినా రుణస్థులమే ప్రియులారా. ఉదయకాలము మన హృదయాలు కుమ్మరించి ఆ ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆరాధనలో ముందుకు సాగి వెళుదాం.